వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి ఈ దినమును మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఈ వాక్యం సత్యమైనది నా తండ్రి. ఆ సత్యంలో అయా మమ్మల్ని ప్రతిష్ఠిత చేసి మమ్మల్ని నిలిపే దేవుడు నువ్వేమన్నావు. దయచేసి నీ వాక్యం చొప్పున మేము బ్రతుకున్నట్లుగా ఆ వాక్యంను అంగీకరించి సాత్వికంతో అంగీకరించి ఆ వాక్యము మా జీవితంలో మేము గైకొనే వారంగా మమ్మల్ని చేయమని, ఆ వాక్యంలో నిలిచి ఉండేవారంగా, మా బ్రతుకుల్ని ఆ వాక్యానుసారంగా మార్చుకునేవారంగా మమ్మల్ని చేయమని పరిశుద్ధాత్మదేవ దయచేసి కార్యం అందరి జీవితాలు జరిగించమని, ఈ వాక్యము విత్తబడుచుండగా ప్రతి హృదయంలో అది నాటబడినట్లుగా ఆ హృదయములను ఆ భూమిని చదును చేయమని అడగచ్చు. నువ్వే కార్యం జరిగించమని అడగచ్చు. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాటలు కొద్ది క్షణాలు మనం ధ్యానించుకుందాం. వారి పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులు అగునట్లను నేను వారి దేవుడు అగునట్లను నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు అగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగే హృదయాన్ని దేవుడు ఇస్తాడు. ఇదే దేవుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, God will give us a heart which has the knowledge of God. దేవుణ్ణి ఎరిగేటువంటి లేదా దేవుని జ్ఞానము చేత నింపబడిన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో కదండి. దేవుణ్ణి ఎరిగేటట్లుగా ఆ ఎరిగేటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానంటాడు. దేవుణ్ణి ఎరిగేటువంటి హృదయము చాలా అద్భుతకరమైనది. దేవుణ్ణి ఎరగడమే అసలు నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? అద్వితీయ సత్యదేవుడిదైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం. ఆ రోజుల్లో అనేక మంది శాస్త్రులు కానీ పరిచయాలు కానీ దేవుని యొక్క వాక్యమును వారు ఎరుగుదురు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వారు గొప్పవారుగా, వారు బోధకులుగా వారు ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం ఆయన చెప్పినప్పుడు ఈ దేవుడి నుంచి వచ్చిన వాడు కాదు అని వారు నిర్ధారించి మరి మాట్లాడుతున్నారు. అందుకే ఆయన సిలువ వేసి మరి వారు చంపేసినట్లుగా, ఆయన మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆయన సజీవుడే తిరిగి లేస్తాడని వారు ఎరగలేదు. ఇంకొక సందర్భంలో యూదుల దగ్గరకు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడను ఎరుగడని చెప్పుకున్నాడు. కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడను ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు. వీళ్ళేం మాట్లాడుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఈయన క్రీస్తు అంటున్నారు. క్రీస్తు లేఖనాల ప్రకారం అయితే ఆయన ఎక్కడి నుంచి వస్తాడో మనం ఎరగము. కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు. ఈయన కుటుంబం ఏంటో తెలుసు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలుసు. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు అంటున్నారు. వాళ్ళు లేఖనములు ఆధారం చేసుకుని వారు మాట్లాడుతున్నారు. లేఖనములు చదువుతున్నామని చెప్తున్నారు, లేఖనములు ప్రావీణ్యం ఉందని చెప్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్ట్రైట్ గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు, ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదు నిజానికి. ఎందుకంటే నేను ఎవరి దగ్గర నుంచి వచ్చానో ఆయన్ని మీరు ఎరగరు.
మీరేం చూస్తున్నారంటే లోకంలో ఎక్కడి నుంచి వచ్చాను అనేది విషయాన్ని మీరు చూస్తున్నారు, కానీ ఆయన్ని మీరు ఎరగనందున, అసలు సత్యవంతుడైన నేను ఎవరి చేత పంపబడ్డానో ఆయన్ని మీరు ఎరగనందున మీరు నేను క్రీస్తును అని మీరు ఎరగలేరు. హల్లెలూయా. చూడండి, వీళ్ళు లేఖనాల్లో నిజంగా చదివితే, లేఖనాల్లో నిజంగా ఆయన ఏమైనారు ఎరగగలిగితే క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో చాలా స్పష్టంగా రాయబడింది. కానీ వీరు మాత్రము ఆ లేఖనాలు చదువుతున్నారే కానీ దాంట్లో అసలు దేవుడు ఏమై ఉన్నారో ఎరిగే హృదయం వారికి లేదు. కాబట్టి క్రీస్తు వారి సజీవుడిగా వారి ముందు నిలబడినా కూడా వారు క్రీస్తుని ఎరగలేదు. హల్లెలూయా. రక్షణ వారి ముందుకు వచ్చినా కూడా వారు రక్షించబడడానికి అంగీకరించలేదు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరగలేదు, లేదా దేవుణ్ణి ఎరిగే హృదయం వారికి లేదు. కాబట్టి ఈరోజు దేవుడు ఎంతో గొప్ప శుభవార్త మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆ ఎరిగే హృదయాన్ని దేవుడు వారికి ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆ దినమున వారికి ఆ ఎరిగే హృదయం లేకనే యేసుక్రీస్తు వారిని సిలువ వేసి మరణానికి అప్పగించారు. కానీ ఈ దినమున దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మనకు ఆయన్ని ఎరిగే హృదయము, దేవుణ్ణి ఎరిగే హృదయాన్ని మనకిస్తాడు. అప్పుడు మనం ఆయన ప్రజలమే మనం ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదండి. దేవుడి యొక్క జ్ఞానం చేత నింపబడే, లేదా దేవుణ్ణి తెలుసుకునేటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. లోకంలో అనేక మంది దేవుణ్ణి ఎరుగుదామని చెప్తారు, కానీ తీతులో కూడా, తీతుకు రాసిన పత్రికలో కూడా పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 16వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటారు కానీ ఎవరంటే అవిశ్వాసులు, అపవిత్రులు, లేదా శరీర కార్యములపై మనసు ఉంచేవారు, శారీరక క్రియలు హేతువు చేసుకునేవారు. వారు ఏంటంటే దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు. వి నో గాడ్, దేవుడు మాకు తెలుసు కాబట్టే నువ్వు దేవుడు క్రీస్తు కాదని మాకు తెలుసు. ఎందుకంటే మాకు తెలిసిన దాని ప్రకారం క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో, నువ్వు బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదు, కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలుసు, కాబట్టి నువ్వు క్రీస్తు కాదు. మాకు దేవుడు తెలుసు, మాకు లేఖనాలు తెలుసు అని మాట్లాడుకుంటారు. కానీ వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అసహ్యులను, అవిధేయులను, భ్రష్టత్వం అంటే ఏంటి తెలుసండి? అట్లీస్ట్ నేను చేసేది తప్పు అని కూడా మనం గ్రహించాలన్నటువంటి బహు దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి భ్రష్టత్వం. మన హృదయంలో మనం చేసేది రైట్ వే అనిపిస్తుంది. ఏమైనా వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఒకని త్రోవ, ఒకని మార్గము అని యథార్థంగా కనిపిస్తుంది, కానీ తోదకి అది నాశనానికి తీసుకెళ్తాయి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంట అన్నిటికంటే మోసకరమైందంట. ఏం చేస్తుందంటే నువ్వు రైట్లోనే వెళ్తున్నావు అని, కానీ దేవుడు ఆ మోసకరమైన హృదయాన్ని చూడిపించి దేవుని జ్ఞానము గల హృదయంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగేటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుణ్ణి తెలుసుకునేటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. అసహ్యము, అవిధేయత, భ్రష్టత్వం కలిగిన హృదయాల నుంచి మనల్ని విడుదల కలగజేసి దేవుణ్ణి ఎరిగే హృదయాలు కలిగిన వారంగా దేవుడు మనం మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం కదా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుడు ఏ విధంగా మన హృదయాన్ని మారుస్తాడో తెలుసా? ఆ విషయాన్ని మనం ఈరోజు మనము దేవుని యొక్క లేఖనాల నుంచి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. సో ప్రభు ఏ విధంగా మన హృదయాల కార్యం చేస్తారో చూద్దాం. వారి నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించున్నాము. హల్లెలూయా. సో ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే మన శరీరంలో యందు రాతి గుండెని తీసివేసి మెత్తటి మాంసపు గుండెని ఇస్తాడంట. మన
మన శరీరంలో ఏ ఏ ఏ గుండె ఉందండి? రాతితో చేయబడిందా, స్టీల్తో చేయబడింది? ఈ గుండె మాంసంతోనే చేయబడింది. కానీ ఎందుకు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? అవిధేయత లేదా మెడవంచని హృదయం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మన హృదయాలు రాతి వల్ల ఉంటాయి. ఏ విషయాల్లో రాతి వల్ల అంటే తెలుసా? దైవికమైన విషయాల్లో రాయిగా ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు, లేదా దేవుడి జ్ఞానం వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించలేనటువంటి రాతి హృదయాలుగా మనం ఉంటాయి. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు. ఆయన వాక్యము విత్తువాడి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం విత్తబడినప్పుడు రాతి నేల పడినప్పుడు ఏమైందండి? రాతి నేల పడినప్పుడు ఏమవుతుంది? అది వేరు, అది పైకి మొలుస్తుంది కానీ కింద లోతుగా వెళ్ళలేదు కాబట్టి, రాతి నేల కాబట్టి అది వేరు లేనందున అది మాడిపోయి నాశనమైపోతుంది. హల్లెలూయా. అంటే వాక్యం వెతపడుతున్నప్పుడు సంతోషంగానే స్వీకరిస్తాం. అది ఫలించినట్లుగా కనపడుతుంది కానీ అసలు లోపలికి రూట్ చేయడానికి, అంటే నీ హృదయంలో కార్యం చేయడానికి ఒప్పుకోదు మన హృదయం. ఎందుకంటే రాతి నేల కాబట్టి. వేరుగా లేదనుకోండి ఏమవుతుంది? సరైనటువంటి పోషణ లేకుండా ఖచ్చితంగా చచ్చిపోతుంది ఆ మొక్క. సో వాక్యం కూడా మన జీవితాల్లో ఎందుకు జీవంగా మార్చబడట్లేదు, ఎందుకు మన జీవితాల్లో అది మనల్ని జీవింప చేయట్లేదంటే అది మన హృదయము రాతి బలి మన హృదయాలు చేసుకున్నాను. దేవుడి యొక్క వాక్యానికి స్పందించిన హృదయాలు. లోకంలో పనికిరాని విషయాలకు స్పందిస్తాం. ఎవరైనా స్టేటస్లు పెట్టుకుంటే వాటికి స్పందిస్తాం. లేదా కొటేషన్ పెడతారు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మంచి కొటేషన్ పెడతారు. చాలు నాకు చదవాలన్నా కూడా చిరాకు. నేను చదవను అలాంటి కొటేషన్స్. ఒక్కొక్క స్టేటస్ మీరు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. కొంతమంది చూస్తారు. వాక్యం పెట్టుకోండి, వాక్యం చదవండి. హల్లెలూయా. అది మన జీవితాన్ని మార్చడం. లోకంలో ఉండేటువంటి స్లోగన్స్, కొటేషన్స్ మన బ్రతుకులు మార్చమండి. చాలా ఇనుసొంపుగా ఉంటుంది. అది అంతరంగంలో వచ్చి మన జీవిత చెడుతనాన్ని తొలగించేది ఏంటో తెలుసా? ప్రభు యొక్క వాక్యం ఒకటే. ఆమె మిమ్మల్ని అనట్లేదు స్టేటస్ గురించి. నాకు తెలిసిన చాలా మంది వాళ్ళ స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో చేయలేదు. మీరు వాళ్ళే పెడతారు ఎక్కువ స్టేటస్లు చూసుకోండి. స్నేహబంధం గురించి, ప్రేమ బంధం గురించి, లేకపోతే విశ్వాసం గురించి స్టేటస్లు పెడతారు. ఆ స్టేటస్లు పెట్టేవాళ్ళు చేయరు. వాట్సాప్ స్టేటస్లో మాత్రం వాళ్ళకి పెడతారు కదండి. నువ్వు గమనించండి వాళ్ళ జీవితాల్లో. నువ్వు అలా పెడుతున్నావు అంటే నువ్వు చేయమని అర్థం. చేసే కూడా అసలు ఎవరికి చెప్పుకోవడం. హల్లెలూయా. జీవితంలోంచి అది బయట కనబడుతుంది. ఆమె లోక సంబంధమైన విషయాలకు రెస్పాండ్ అవుతాం. ఏం మాట్లాడే ఎందుకు స్టేటస్ గా మనం పెట్టుకుంటామంటే అది మనకు బాగుంది కాబట్టి, అవునా? దానికి రెస్పాండ్ అవుతాం కానీ దేవుడి వాక్యానికి రెస్పాండ్ అవ్వవు. ఎందుకంటే నీ హృదయము రాతి హృదయంగా ఉంది. దేవుడు చేసేది ఏంటంటే ఆ రాతి హృదయాన్ని తీసేసి దేవుని యొక్క వాక్యమునకు ప్రతిస్పందించే మెత్తటి మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి శుభవార్త కదా. దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసు? మన హృదయాన్ని మెత్తనగా చేస్తాడు. ఆయన ఎలా సృష్టించాడో అలా మారుస్తాడు ఆ హృదయాన్ని. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30:6. ద్వితీయోపదేశకాండం 30:6. మరియు నీవు బ్రతుకుడికై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే నీవు బ్రతుడికై నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే నీ హార్ట్ని ఆయన ఆపరేషన్ చేయడానికి, ఆయన సున్నతి చేయడానికి రెడీగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన దాన్ని సర్జరీ చేయడానికి రెడీగా, ఆయన సున్నతి చేయడం మొదలు పెడతాడు. దేవుడు చేసే అద్భుతకరమైన కార్యం ఏంటంటే మన హృదయానికి
ఆయన సున్నతి చేస్తాడు. పనికిరానంతా కొవ్వునంతా కూడా, మనకి హార్ట్ అటాక్లు తెప్పించే కొవ్వునంతా కూడా ఆయన తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏదైతే మనకి జీవం ప్రసరింపజేయకుండా, ఏదైతే బ్లడ్ ఇలా సర్క్యులేట్ కాకుండా ఈ యొక్క బ్లాక్స్, ఈ యొక్క కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ అడ్డుపడతాయో తెలుసు కదండి. హృదయానికి వెళ్ళేటువంటి నాళాలు, ఆ 3 దాంట్లో ఈ బ్లాక్స్ అడ్డుపడినప్పుడు, కొలెస్ట్రాల్ మనం తినే ఆహారం బట్టి కొవ్వు అడ్డుపడినప్పుడు ఆ లోపల వెజల్స్లో పైన కింద మనకి కొవ్వు పేరుకుపోతుంది. పైపులలో వాటర్ వెళ్తా ఉన్నప్పుడు పైపు మధ్యలో కానీ మెలికి పడింది అనుకోండి, ఏమవుతుంది? వాటర్ వస్తుందా సరిగ్గా? ఎలా రాదు. అలాగే రక్త ప్రసరణ కూడా ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు మన యొక్క హృదయానికి అందదు, హృదయం నుంచి శరీర అవయవానికి అందదు. అందనప్పుడు ఏమవుతుంది? చచ్చిపోతున్నాడు. ఇలాగ ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇంకా బ్లాక్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ వెళ్ళకపోతే ఏమవుతుంది? అంటే జీవం, మన ప్రాణం ప్రవహించకపోతే చచ్చిపోతుంది. దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క జీవం లేదా దేవుని గురించిన జ్ఞానమైనటువంటి జీవము నీ హృదయంలో ప్రవహింప చేయడానికి, అలా ప్రవహింప చేయకపోతే నీలో మరణం వస్తుంది. కాబట్టి దేవుడు తన మహాప్రభుతో ఆయన వచ్చి నీ జీవితంలో సున్నతి అనే సర్జరీ చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతకరమైన మరో విషయం ఏంటంటే, నీ జీవితంలో లేదా నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, జీవాన్ని అడ్డుపడేటువంటి విషయాల్ని దేవుడు కట్ చేస్తాడు, తీసివేస్తాడు అంటున్నాడు, దాన్ని సున్నతి చేస్తాడు అంటున్నాడు. ఫస్ట్ దేవుడు మన హృదయాన్ని మెత్తం చేస్తాడు. 2 మన హృదయాన్ని ఫస్ట్ దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. 2 మన హృదయానికి ఆయన ఆపరేషన్ సర్జరీ చేయడం మొదలు పెడుతున్నాడు. 3వ విషయం దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. 27వ వచనం కూడా, నా ఆత్మను మీ మీద నుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేశాను. దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆపరేషన్ చేసి ఒక నూతనమైన గుండెని మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ గుండెను నూతనీకరించే దేవుడే అన్నాడు. ఫ్రెష్ హార్ట్, నూతనమైన గుండె. ఒక గుండె ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? యావరేజ్గా మన లైఫ్ స్పాన్ ఎంతో అదే గుండె పనిచేసేటువంటి. ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత హార్ట్ బీట్ స్టార్ట్ అవడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మంత్లన్నా మీరు స్కాన్ చేయించుకోండి, హార్ట్ బీట్ తెలుస్తుంది బేబీ లోపల. 2nd మంత్ అయినా సరే. ఎందుకంటే నీ యొక్క జీవం నీలో స్టార్ట్ అయింది అంటే హార్ట్ బీట్ ఫస్ట్ ఫామ్ అయ్యేది ఏంటి తెలుసా? పిండంలో హార్ట్. అక్కడి నుంచి కొట్టుకుంటూ మొదలుపెట్టి ఎప్పుడు వరకు అది పనిచేస్తుంది అంటే చచ్చిపోయే వరకు పనిచేస్తుంది. యావరేజ్గా నువ్వు ఎంతకాలం మనిషి యొక్క బైబిల్ ప్రకారంగా చెప్పుకుందాం, ఎంతకాలం బ్రతుకుతాడని మనిషి 70 లేదా 80. ఓకేనా? యావరేజ్ ఏ పని 80 వేసుకోండి. 80 సంవత్సరాలు నాన్ స్టాప్గా గుండె పని చేస్తుంది. అది ఆగిపోయినప్పుడు మొత్తం కూడా అయిపోయినట్టు. దేవుడు ఏం చేస్తానంటాడు తెలుసా అండి? నూతనమైన గుండెని ఇస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 40 సంవత్సరాలు నీకు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ నూతనమైన గుండె ఇస్తాడంటే ఏంటి అర్థం? దాని యావరేజ్ టైము 70-80 సంవత్సరాలు అనుకున్నాం. 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది, సగం జీవితం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నూతనమైన గుండె ఇస్తాడంటే ఫ్రెష్ హార్ట్. చిన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఒక పిండంలో ఆయన రూపించాడో అటువంటి హృదయాన్ని దేవుడు ఇవ్వడం మొదలు పెడతాడు. అంటే నీ జీవితం ఇంకా మరలా ఫ్రెష్గా మొదలవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో ఈ విషయాన్ని మాట్లాడాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు నీ యొక్క జీవాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రవహింపజేసేటువంటి నూతనమైన హృదయాన్ని, దేవుడి యొక్క జ్ఞానమును ప్రవహింపజేసేటువంటి
దేవుని యొక్క జీవాన్ని ప్రవహింపజేసేటువంటి, నీ యొక్క ఆత్మకు ప్రవహింపజేసేటువంటి నూతనమైన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. అది ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతకరమైన కార్యం ఏంటంటే ఆయన ఒక నూతనమైన గుండెగా మన గుండెని మార్చే దేవుడే అన్నాడు. మన హృదయాన్ని అటు రీతిగా మార్చే దేవుడే అన్నాడు. ఈ హృదయం దేవుని యొక్క మాటలకి లోబడేటువంటి హృదయంగా ఉంటుంది. చిన్నప్పుడు మన గుండె చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ప్రతిదానికి భయపడిపోతాం, ప్రతిదానికి ఏడుస్తాం. డాడీ బయటికి వెళ్తున్నాడు అంటే ఏడుస్తాం, అమ్మ కనపడకపోతే ఏడుస్తాం, అమ్మ బాత్రూమ్కి వెళ్ళినా ఏడుస్తాం. కనపడకపోతే అంటే అంత సెన్సిటివ్గా పిల్లలు ఉంటారు. తర్వాత 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 మనకి గుండె రాటి తేలిపోయిందిరా అంటాం కదండి. ఎందుకు? బాగా ఎక్స్పీరియన్సెస్ వచ్చి, అనుభవాలు వచ్చేసి మనకి గుండె మంచి దృఢంగా తయారవుతుంది. దేవుడు మరలా నీకు ఆ నూతనమైన గుండెని ఇచ్చినప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎలాంటి సెన్సిటివ్నెస్ తెలుసా? నీ దేవుడు కనపడకపోతే నువ్వు ఏడుస్తావు, నీ దేవుడు స్వరం వినపడకపోతే నువ్వు ఏడుస్తావు, నీ దేవుడు లేకపోతే నేనేం బ్రతకలేను, ఆయన లేకుండా నా బ్రతికేమైపోతుందో అనే విధంగా మొదలుపెడతావు. చిన్నప్పుడు బాగా బెంగ వస్తుంది కదండి. సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే బెంగ, ఊరు వెళ్ళిన తర్వాత ఊరు నుంచి రావాలంటే బెంగ, ఏది చూసినా మనకి బెంగే. అవునా? ఇప్పుడు ఉంటుంది ఆ బెంగ ఉంటుందండి. కొంతమంది కూడా పాపం జాబులు చేసే వాళ్ళకి ఆదివారం సెలవు వచ్చింది, మళ్ళీ సోమవారం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం శనివారం ఆదివారం 2 రోజులు సెలవు వస్తుంది. మళ్ళీ సోమవారానికి మళ్ళీ కూర్చోవాలి, ఆ సిస్టమ్ ఉందంటే చాలా భయంకరం బెంగగా ఉంటుంది. హల్లెలూయా. అటువంటి ఆ చిన్నప్పుడు ఉండేటువంటి ఆ సెన్సిటివ్ హృదయానికి, అయితే ఈ లోకానికి బెంగపడేటువంటి హృదయం కాదు ఇది. లోకానికి అసలు పట్టించుకోము. దేవుడి పట్ల, దేవుడి వాక్యం పట్ల సెన్సిటివ్నెస్. ఆయన విడిచి వెళ్తే నువ్వు ఉండలేనటువంటి, ఆయన మార్గం తప్పితే నువ్వు ఉండలేనటువంటి సెన్స్ నీకు అర్థమైపోతావు. అమ్మో నీ వల్ల కాదు, ఉంటామని వెళ్తాం, మనం చుట్టాల ఇంటికి వెళ్తాం, ఉంటాను అమ్మ నాన్న లేకుండా ఉంటాను, రాత్రి అయితే ఏడుస్తాం. వాళ్ళు పరిగెత్తుకుంటా మనం తీసుకొచ్చేవారు. అవునా? ఎంతమంది ఎక్స్పీరియన్స్? రాత్రి అయితే బెంగ వచ్చేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా ఉండలేము. నీ దేవుడు లేకుండా నువ్వు ఉండలేనటువంటి మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం. హల్లెలూయా. మన హృదయం రాటి తేలిపోయి దేవుడు లేకపోయినా చాలా కాలం బతికేస్తుంది కదా మనం. దేవుడు ఎంతో మహాకృపలో నిన్ను ఆకర్షించి ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయానికి స్వదిలి చేసి ఆయన గుండెని నూతనీకరించబోతున్నాడు. ఈ గుండె చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నువ్వు ఏది లేకపోయినా బ్రతకగలవు, కానీ అమ్మ లేకపోతే బ్రతకలేవు, అంటే దేవుడు లేకపోతే బ్రతకలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎమోషన్స్, లోక సంబంధమైన ఎమోషన్ మనం వెళ్ళమంటే దైవికమైన ఎమోషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మానుసారమైనటువంటి ఎమోషన్, ఆత్మానుసారానికి చూడండి. పెద్దవాళ్ళు ఏసన్న గారు అంటారు, ఎలా రాశారు వాక్యంలో నుంచి వాక్యాలు ఆహారం చేసుకుని నువ్వు కనిపించని రోజున నాకు ఒక క్షణం ఒక యుగంగా అయిపోయింది. ఏంటంటే ఒక క్షణం ఈ ఊరికనే మాట్లాడేది, లేకపోతే సినిమా వాళ్ళు మాట్లాడారు, మనం కూడా కాకపోతే మాట్లాడే మాటలు కాదని, వాక్యానుసారమైన మాటలు, వారి హృదయం ప్రతిస్పందించేటువంటి మాటలు. హల్లెలూయా. మన ఊరికి మనుషులకు అలా చెప్తాం, కానీ నేను హృదయాన్ని తెలుస్తుంది. దేవుడు కనిపించకపోతే, అది వాక్యంలో దేవుడు కనిపించకపోతే ఒక క్షణము ఒక యుగంగా అయిపోతుందా? అటువంటి సెన్సిటివ్నెస్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అది నూతనమైన హృదయం అంటే. సంతోషమైన నాకైతే నిజంగా దేవుడు అటువంటి కార్యం నా జీవితంలో చేస్తాడు. నిజంగా ఎంత ఎందుకంటే ఆయన లేకపోతే మన జీవితం ఎంత వ్యర్థం అంటే, ఆయన సన్నిధిలో మనం గడిపేటువంటి ఒక దినం 1000 దినాల కంటే కూడా శ్రేష్టం. ఆయన సన్నిధిలో గడపని ఒక దినం 1000 దినముల శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుంటావా? అంతే కదా. ఒక రోజు గడిపితే 1000 దినాలు బెస్ట్ శ్రేష్టమైనటువంటి రోజులుగా పరిగణిస్తాం.
గడపలేనటువంటి దినాలు ఎన్ని ఉన్నాయో, అంటే నీ జీవితంలో ఎన్ని వేల దినములు, ఎన్ని వేల సంవత్సరాలు అంత విషయాన్ని నువ్వు వ్యర్థపరుచుకున్నావు ఆలోచించు. సమయాన్ని వ్యర్థపరుచుకున్నావు ఆలోచించు. అటువంటి హృదయం మనకు అనుగ్రహించుగాక. అంటారు కదండి లోకంలో, నా గుండె చప్పుడు వైద్యులు కాదు అడగనంటే ఏదో బూత్ కాదు, హిందీలో ఇల్లుక జరగనంటే గుండె చప్పుడు నువ్వు అని లోకంలో మాట్లాడతారు కదా. నీ గుండె చప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు మన చప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ హృదయము ప్రతిస్పందిస్తూ ఉంటుంది, రియాక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళతో. దేవుడు కొరకు మనది రియాక్ట్ అయ్యేటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనం చివరగా దేవుడు మన హృదయాన్ని ఎటువంటి హృదయంగా దేవుడు మారుస్తాడనే విషయాన్ని చూద్దాం. 32వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయటం అనుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనలు వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఆమేన్. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యం, మన అమోఘమైన కార్యం మన హృదయంలో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఎడల మనకి భయభక్తులు పుట్టిస్తారు. అక్కడ మొదలవుతుందండి దేవుడి గురించి అడగడం. ఎందుకో తెలుసా? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవుడి గురించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధుల దేవుని గురించి కలిగి వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట ఇట్ ఈస్ ద బిగినింగ్. మూలమైనటువంటిది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము ఎరగడానికి. ఆ జ్ఞానమునకు మూలమైంది ఏంటి తెలుసా? దేవుని యొక్క భయం. దేవుని యందు భయభక్తులు పుట్టిస్తాడంట. నీ హృదయాన్ని రాతి వంటి భ్రష్టకరమైనటువంటి, అంటే ఏమి కూడా నేను చేస్తానని తప్పు కూడా కాదు అనుకునేటువంటి, దేవునికి మెడవంచినటువంటి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినటువంటి హృదయాన్ని ఫస్ట్ మెత్తడిగా మాంసపు హృదయంగా దేవుడు మారుస్తాడు. తర్వాత ఆయన మనకి ఆ హృదయానికి సున్నతి చేసి సరి చేస్తాడు. ఒక నూతనమైన హృదయంగా దాన్ని మారుస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ హృదయాన్ని దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి హృదయంగా మారుస్తాడు, లేదా దేవుని ప్రేమించేటువంటి హృదయంగా దేవుడు మారుస్తాడు. అక్కడ నీకు దేవుని గురించి ఎరగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలం. దేవుని ఎరగడం ప్రారంభమైన తర్వాత మన జీవితం ఎంత ఆశ్చర్యంగా మార్చబడుతుందంటే 24వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. మనం చెప్తున్న మూల వాక్యం 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. నేను యెహోవానని నన్ను ఎరిగే హృదయము వారికి ఉంటే ఏమవుతుందో తెలుసండి? వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుడు అవుతాను. ఆయన యొక్క మందగా, ఆయన యొక్క జనులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉంటాం. ఆయనతో తిరిగి వచ్చేవారిని మనం ఉంటాం. దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆయన జనులుగా మనం మార్చబడగలం. దేవుణ్ణి ఎరగకపోతే ఆయనలా మార్చబడలేము. ఆయన జనులుగా మనం ఉండలేము. ఆ జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఆ నశించిపోయేవారు దేవుని యొక్క జనులుగా ఉండలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఆ భయభక్తులు పుట్టించేటువంటి హృదయం నీకు ఇచ్చి ఆయన గురించి ఎరిగేటువంటి, ఆయన జ్ఞానం ఎరిగేటువంటి హృదయంగా మారుస్తాడు. ఆయన జ్ఞానం నేర్పుతున్నప్పుడు, ఆయన ఏమైనా ఎరిగినప్పుడు మనకి తెలియకుండానే మనం ఆయన విడిచి ఉండలేమండి. ఆయన ఎందుకు తిరిగి ఇక్కడ అదే రాయబడింది, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా. ఒకప్పుడు దేవునికి విధేయతగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి హృదయాన్ని దేవుడు ఏ స్థాయిలో మారుస్తాడంటే పూర్ణ నిండు హృదయంతో ఆయన తిరిగి వచ్చే హృదయంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరగడం.
దేవుడిగా అవుతాడు. మన దేవుడిగా చెప్పడం కంటే ఆయన ఇష్టపడతాడు. మనము ఆయన జనులుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడికి దినమున మనం చేస్తున్న వాగ్దానం దేవుడు మనకి తను ఎరిగేటువంటి హృదయాన్ని ఇస్తాడు. మేబీ నీకు దేవుడు అంటే నాకు తెలుసు కదండి, దేవుడు అంటే ఎవరో నాకు తెలుసాను నువ్వు అనొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది, మనం ఎరుగుదమని మనం చెప్తాం కానీ మన యొక్క క్రియలు ఆయన ఎరగమన్నట్లు ఉన్నాయి అంట. చివరికి ఏం జరుగుతుంది అంటే ఆయన బిడ్డలము, ఆయన మనం ఎరుగుదము అని మనం చెప్తున్నామంటే ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా ఆయన క్రియలు చేసేవారుగా, లేదా ఆయన ఏమై ఉన్నాడో అటు రీతిగా జీవించేవారుగా మనం మార్చబడదాం. ఆమేన్. ఒకవేళ అలా జీవించట్లేదు అంటే నువ్వు ఆయన ఎరగట్లేదు అని అర్థం. మరి ఏ విధంగా నేను మరి ఆయనలాగా నేను బ్రతుకుతానంటే ఆయన నీ జీవితంలో నీ హృదయంలో కార్యం చేయడం బట్టి. ఇదనము నా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఎప్పుడు మాటి మాటికి నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి హృదయం నా హృదయం, నీ వాక్యానికి కఠినమైపోయినటువంటి రాగి వంటి హృదయం అయింది ప్రభు నా హృదయం. ఒకప్పుడు నీ వాక్యం ఉన్నప్పుడు నేను స్పీడ్గా రెస్పాండ్ అయ్యాను, కానీ ఇప్పుడు ఈరోజు దినం నా హృదయం కఠినమైపోయింది. నీ వాక్యం వింటున్నానే కానీ ఆ వాక్యం నాలో ఫలించట్లేదు. నా హృదయం రాతి వల్లే ఉండిపోయింది. నా బ్రతుకుని ఎవరు మారుస్తారు ప్రభు? నీవే దయచేసి నువ్వు వాగ్దానం ఇచ్చావు, నా హృదయాన్ని ఏ విధంగా మార్చు తెలియపరిచావు. దయచేసి నా హృదయాన్ని కార్యం చేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ హృదయాన్ని వ్యక్తం చేస్తాడు. దేవుడు నీ హృదయాన్ని సున్నతి చేస్తాడు. ఆ హృదయాన్ని నూతనమైన హృదయంగా మారుస్తాడు. ఆ హృదయంలో దేవుని భయభక్తులు, దేవుని ప్రేమను ఆయన కుమ్మరింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చిన ప్రకారం ఆయన మన హృదయాన్ని దేవుని ప్రేమను కుమ్మరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ, దేవునికి భయభక్తులు వచ్చినప్పుడు మనం దేవుని ఎరగడం ప్రారంభిస్తాము. ఆయన ఎరిగామా, నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన ఎరిగామా, ఆయన స్వరం ఏంటి ఎరిగామా, ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఆయన జనులుగా, ఆయన గొర్రెలుగా, ఆయన మందలుగా మనం ఉంటాం. దేవుడు మహాకృప మనకు అనుగ్రహించిన గాక. ఈరోజు దేవుడు నేను పిలుస్తున్న పిలుపుకు ప్రతిస్పందించే హృదయం మనకు ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రొఫెసర్ నిజంగా అడగండి దేవుడు, ప్రభా, ఒక మేబీ ఈ వాక్యం కూడా అసలు నీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. దేవుడు అడగండి, ప్రభా, నాకు రాతి వదే నా హృదయం దేవా, దయచేసి నా బ్రతుకుని మార్చండి. నేను నిన్ను ఎరుగునట్లుగా నా హృదయాన్ని సరిచేయండి. నువ్వు చేసే కార్యం చాలా అద్భుతమైనదయ్యా. అయ్యా, నా రాతి హృదయం వల్లే నా హృదయం అయిపోయి అట్లీస్ట్ నేను ఏం చేస్తున్నానో కూడా అయ్యా నా తండ్రి నేను ఎరగలేనటువంటి దుస్థితికి నేను వచ్చాను. భ్రష్టత్వకరమైన విషయంలో, అవిధేయతకరమైన, అసహ్యకరమైన వారిగా, ఆ జనులుగా నేను ఉండాలి. అటువంటి స్థాయిలో నేను దిగజారిపోయానయ్యా. నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి నేను పిలుచుకున్నావు. కానీ ఈ దినం నేను ఒక అసహ్యునిగా, అవిధేయునిగా, భ్రష్టుడై ఉంటే నా క్రియల వల్ల నిన్ను ఎరగనట్టున్నాను. నిన్ను ఎరుగుతున్నాను, నేను చెప్తున్నానే కానీ నేను ఈ స్థితిలో నేను దిగజారిపోయాను. దేవా, నన్ను కరుణించు ప్రభా. ఈ దినము నేను విన్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినట్లుగా నా హృదయాన్ని నిన్ను ఎరిగే హృదయంగా మారుస్తానన్నావు. నా హృదయాన్ని మెత్తటి మాంసం ముద్ద వలె చేస్తానన్నావు. నా హృదయాన్ని సున్నతి చేస్తానన్నావు. నా హృదయాన్ని నూతనమైన హృదయంగా చేస్తానన్నావు. నా హృదయంలో దేవుని యందు భయభక్తులు పుట్టింపజేస్తానన్నావు. అటువంటి హృదయంగా మార్చి నేను ఎరిగేటువంటి కృపను, ఆ జ్ఞానమును, ఆ జ్ఞానం కలిగిన హృదయంగా నా జీవితాన్ని మార్చుకోవచ్చు. సంపూర్తిగా నీ కృప కల్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవా, దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోన తండ్రి ఆ యొక్క కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. నా హృదయంలో మా అందరి హృదయాన్ని కార్యం జరిగించండి. ప్రతి భ్రష్టమైనటువంటి ఆయా మనస్సు నుంచి, భ్రష్టమైన హృదయాలకు మమ్మల్ని విడుదల కలగజేసి మీ కృపలో నేను ఎరిగే వారంగా, నీ జ్ఞానం చేత నింపబడే వారంగా మమ్మల్ని మార్చమని సంపూర్తిగా మా ప్రాణాత్మ దేహం నుంచి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.